12 గంటల కాల వ్యవధిలో వివిధ న్యాయస్థానాల ముందు నిలబడిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన 6 న్యాయస్థానాల ముందు నిలవబడ్డారు. ఆయనకి 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి దైవిక స్వభావం, రెండవది మానవ స్వభావం. ఈ 2 స్వభావాలు మానవ న్యాయాధిపతుల ముందు ముద్దాయిలుగా నిలబడ్డాయి. మన ప్రభువుకి 3 మత సంబంధమైన విచారణలు, 3 రాజకీయ సంబంధమైన విచారణలు జరిగాయి. మత సంబంధమైన విచారణలో ఆయన మీద మోపిన నేరం క్రీస్తు ప్రవక్త అని, రాజకీయ సంబంధమైన విచారణలో ఆయన మీద మోపిన నేరం క్రీస్తు యూదుల రాజు అని. గెత్సెమనే తోటలో 9 గంటల నుండి 11 గంటల వరకు యేసుక్రీస్తు ప్రభువారు గడిపిన తర్వాత ఇస్కరియోతు యూద సైనికులతో పాటు వస్తాడు. అప్పుడు ప్రభువుని అక్కడి నుంచి అరెస్ట్ చేసి ప్రధాన యాజకుడైన అన్నా ఇంటికి తీసుకుని వెళ్తారు. అక్కడ సమయం 11:30 అవుతుంది. అప్పుడు అన్న యేసుక్రీస్తు ప్రభువారి బోధ గురించి, ఆయన శిష్యుల గురించి విచారణ చేస్తారు. 12 గంటల నుండి ప్రధాన యాజకుడైన అన్న అల్లుడైన కైపా ఇంటికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్తారు. కైపా శాన్హెడ్రియన్ సభ్యులను 70 మందిని రాత్రికి రాత్రే గ్యాదర్ చేస్తాడు. 12 గంటల నుండి 2 గంటల వరకు అక్కడ ప్రభువుకి విచారణ జరుగుతుంది. ఆయన మీద మోపిన నేరాలు: దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పాడు. సబ్బాతు దినాన్ని బ్రేక్ చేశాడు. సుంకరులతో కలిసి భోజనం చేశారు. మత్తయి జక్కయ్య ఇంట్లో భోజనం చేశారు. వ్యభిచారులతో తిరుగుతున్నాడు. బయల్జబూల వల్ల అద్భుతాలు చేస్తున్నాడు. దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. ఈ విధంగా నేరాలు మోపారు. ఇన్ని నేరాలు మోపిన ప్రభువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కైపా ఇంట్లో అండర్ గ్రౌండ్ జైల్ రూమ్స్ ఉంటాయి. 2 గంటలకు ప్రభువుకి తాళ్ళు కట్టి అండర్ గ్రౌండ్ జైల్లోకి ఆయన్ని దించుతారు. రాత్రి 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రభువు ఆ అండర్ గ్రౌండ్ జైల్లోనే ఉంటారు. ఉదయం 6 గంటలకు మరలా ఆయన్ని త్రాళ్లతో పైకి లాగి 70 మంది సభ్యుల ముందు ప్రధాన యాజకుడు డ్రెస్ వేసుకుని, నువ్వు దేవుని కుమారుడివా అని అడుగుతాడు. అవును, నేను దేవుని కుమారుణ్ణే అని ప్రభు చెప్తారు. అప్పుడు ప్రధాన యాజకుడు కోపంతో మండిపడి తన వస్త్రాన్ని చింపుకుని, ఇంకా సాక్షులతో మనకి పనేమీ లేదు, ఈయన మరణానికి పాత్రుడని చెప్పి నేరస్థాపన చేస్తాడు.